నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? భూమి లోపలి నుంచి తీసే ఆ నల్లటి, జిగట పదార్థం అదేనండి ముడి చమురు మన కార్లను నడిపే పెట్రోల్గా, మనం వంటి చేసుకునే గ్యాస్గా ఎలా మారిపోతుందో అని చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈరోజు మనం పెట్రోలియం శుద్ధి వెనక ఉన్న ఆ అద్భుతమైన సైన్స్ను తెలుసుకోబోతున్నాం. అవును, నిజంగానే. భూమిలోంచి వచ్చే ఈ జిగట ద్రవం మన ప్రపంచాన్ని ఎలా నడిపిస్తోంది? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చూడండి, భూమి నుంచి బయటకు తీసినప్పుడు ముడి చమురు అచ్చమిలాగే ఉంటుంది. చిక్కగా, నల్లగా, ఒక రకంగా చెప్పాలంటే దేనికీ పనికిరాని పదార్థంలాగా. దీన్ని మనం నేరుగా కారులలో పోయలేం, పొయ్యి వెలిగించలేం. సో దీన్ని మనకు ఉపయోగపడేలా మార్చాలంటే దానికో పెద్ద ప్రక్రియ ఉంది. అదే శుద్ధి చేయడం. సరే, మరి ఈ పనికిరాని ముడిచెమురుని మనకు తెలిసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్గా ఎలా మారుస్తారు అనేదే అసలు ప్రశ్న. ఆ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ పేరే అంశిక స్వేదనం లేదా ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు వివరంగా చూద్దాం. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అనుకోండి, ముడి చమురు అనేది ఒక రకమైన కాక్టెయిల్ లాంటిది. అందులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలా చాలా రకాల ద్రవాలు కలిసిపోయి ఉంటాయి. అయితే వీటన్నింటికీ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఒక్కో ద్రవం ఒక్కో టెంపరేచర్ దగ్గర వేడెక్కి ఆవిరవుతుంది. దాన్నే మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. బస్ ఈ చిన్న తేడాను పట్టుకుని వాటన్నింటినీ వేరుచేస్తారు. అదే ఆంశిక స్వేదనం. ఎంతకీ ఈ ప్రాసెస్ మొదలవ్వాలంటే ఎంత వేడి కావాలో తెలుసా? ఏకంగా 400 డిగ్రీల సెల్సియస్. ఊహించుకోండి, ఒక పెద్ద కొలిమిలో ముడి చమురును ఈ టెంపరేచర్ దగ్గర మరగబెడతారు. ఇంకేముంది, ఆ దెబ్బకి అది మొత్తం ఆవిరిగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు అసలు ప్రాసెస్ చూద్దాం. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ఇందాక చెప్పుకున్నట్టు చమురుని బాగా వేడి చేస్తారు. సెకండ్, అలా తయారైన వేడివేడి ఆవిరిని ఒక పెద్ద ఒక ఆకాశహర్మ్యమంత పొడవైన టవర్లోకి పంపిస్తారు. ఇక మూడో స్టెప్ అసలు మ్యాజిక్. ఈ టవర్ ఒక ఇంటెలిజెంట్ సార్టింగ్ మెషిన్ లాంటిది. ఆవిరి పైకి వెళ్తున్న కొద్దీ నెమ్మదిగా చల్లబడుతుంది. అలా చల్లబడినప్పుడు ఒక్కో లెవెల్లో ఒక్కో ద్రవం కింద మారి అక్కడున్న ట్రేలలో కలెక్ట్ అవుతుంది. రైట్, టవర్లోకి ఆవిరైతే వెళ్ళింది. మరి బయటికేమొస్తుంది? ఆ టవర్లోంచి మనకు ఏమేమొస్తాయో తెలిస్తే వావ్ అంటారు. ఇది చాలా లాజికల్. ఏవైతే చాలా తేలిగ్గా ఉంటాయో, అంటే తక్కువ టెంపరేచర్కే ఆవిరైపోతాయో అవి గాల్లో తేలుతూ టవర్పై దాకా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మన వంట గ్యాస్, అదేనండి ఎల్పీజీ. ఇది అన్నిటికన్నా తేలికైనది కాబట్టి టవర్ యొక్క టాప్ ఫ్లోర్లో కలెక్ట్ అవుతుంది. చూసారా, సైన్స్ మన వంటగది వరకు ఎలా వచ్చేసిందో. సరే, మరి టాప్లో తేలికైనవి ఉంటే బాటంలో ఏముంటాయి? సింపుల్, బరువైన పదార్థాలు. వాటికి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ. అందుకే అవి అంత పైకి వెళ్లలేక టవర్ అడుగునే ఉండిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రోడ్లు వేయడానికి వాడే తారు, అంటే బిటుమెన్. ఈ ప్రాసెస్ మొత్తంలో చిట్ట చివర మిగిలిపోయే చిక్కటి పదార్థం ఇదే. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ ఫ్రాక్షనేటింగ్ టవర్ని ఒక పెద్ద అపార్ట్మెంట్ అనుకుంటే ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ప్రాడక్ట్ తయారవుతుంది. చూడండి, పైన 40 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఎల్పీజీ, దాని కింద కొంచెం ఎక్కువ టెంపరేచర్ దగ్గర మన బండ్లకు వాడే పెట్రోల్, ఆ తర్వాత కిరోసిన్, డీజిల్, ఇంకా కిందకు వెళ్తే యంత్రాలకు వాడే లూబ్రికేటింగ్ ఆయిల్స్, చివరకు కొవ్వొత్తులు, వాస్లిన్ తయారీకి వాడే పారాఫిన్ వ్యాక్స్ కూడా, అండ్ ఫైనలీ అడుగున తారు. అంటే ఆలోచించండి, ఒకే ఒక్క ముడి చమురు నుంచి మన జీవితంలో ప్రతిరోజు వాడే ఎన్ని వస్తువులొస్తున్నాయో. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రక్రియ అయినా పెట్రోలియం శుద్ధిలో మన భారతదేశం ఒక గ్లోబల్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. మన దేశంలో దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కొన్ని భారీ చారిత్రాత్మక రిఫైనరీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ. తర్వాత అస్సాంలోని దిగ్బోయ్. ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఇంకా పనిచేస్తున్న రిఫైనరీ. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ చాలా కీలకమైనది. ఇందులో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా? ఈ మొత్తం ప్రాసెస్లో వేస్ట్ అనేది దాదాపు ఉండదు. అవును, ఆ చివర్లో మిగిలిపోయిన పదార్థాలను కూడా వదిలిపెట్టరు. వాటిని పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్కి పంపి ప్లాస్టిక్లు, పెయింట్లు, మనం వేసుకునే సింథెటిక్ బట్టలు ఇలాంటి తయారు చేయడానికి వాడతారు. అంటే ముడి చమురులోని ప్రతి అణువును వాడుకుంటారన్నమాట. జీరో వేస్ట్. సో మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆలోచిస్తే ఒకే ఒక్క చుక్క ముడి చమురులో
మన ప్రయాణాలు, మన ఫ్యాక్టరీలు, మన ఇళ్ళు, మన ఆధునిక జీవితానికి కావాల్సిన ప్రతిదీ దాగి ఉందంటారా? ఆలోచించాల్సిన విషయమే కదా.